హలో ఫ్రెండ్స్, మనం జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎన్డీఏ సిడిఎస్ 2026 ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి కాంపోజిట్ వాల్కనోస్ సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. దే రిజల్ట్ ఇన్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్, కరెక్ట్. They eject pyroclastic materials, correct statement. Pyroclastic materials and ashes accumulate near the vent, forming layers. Third statement కూడా associated with composite volcanoes. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి 1, 2 and 3. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. మనం ప్రీవియస్గా ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. వాల్కనిక్ కోన్స్ సంబంధించి సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడగడం జరిగింది. 4 స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఇందులో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఆ విషయం తెలిస్తే మనకి ఆన్సరు ఆప్షన్ సి. విస్కస్ లావాస్ హ్యావ్ హై మొబిలిటీ అన్నారు, కాదు. విస్కస్ లావాస్ హ్యావ్ లో మొబిలిటీ. అండ్ కెన్ ట్రావెల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ అన్నారు, కాదు. కెన్ ట్రావెల్ ఫర్ షార్ట్ డిస్టెన్సెస్. విస్కస్ లావాస్ హ్యావ్ లో మొబిలిటీ అండ్ కెన్ ట్రావెల్ ఫర్ షార్ట్ డిస్టెన్సెస్ అని ఉండాలి. అందుకే మనకి సెకండ్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్. మిగిలిన స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్. మనం డిస్కస్ చేసాం. లో విస్కాసిటీ ఉంటే ఫ్లోస్ క్విక్లీ, ట్రావెల్స్ ఫార్. హై విస్కాసిటీ ఉంటే ఫ్లోస్ స్లోలీ, ట్రావెల్స్ షార్ట్ డిస్టెన్సెస్. అందుకే మనకి కాంపోజిట్ వాల్కనోస్లో మోర్ విస్కస్ లావాస్ కాబట్టి నియర్ వెంటే ఫార్మేషన్ ఆఫ్ లేయర్స్ మనకి ఫామ్ చేయడం జరుగుతుంది. మనకి కాంపోజిట్ వాల్కనోస్ సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే దీస్ వాల్కనోస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఎరప్షన్ ఆఫ్ కూలర్ అండ్ మోర్ విస్కస్ లావాస్ దెన్ బసాల్ట్. దిస్ వాల్కనోస్ ఆఫన్ రిజల్ట్ ఇన్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్ అలాంగ్ విత్ లావా. లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ pyroclastic material and ashes find their way to the ground. This material accumulates in the vicinity of the vent, near the vent openings, leading to the formation of layers, and this makes the mount appears as composite volcanoes. మనకి సోర్స్ వచ్చి క్లాస్ 11th ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. మనకి ప్రీవియస్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 2024లో ఈ క్వశ్చన్ వచ్చింది. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ వాల్కానిక్ ఎరప్షన్స్? మనకి ఆల్ 4, ఆప్షన్ డి ఆన్సరు. పైరోక్లాస్టిక్ డెబ్రీస్, యాష్ అండ్ డస్ట్, నైట్రోజన్ కాంపౌండ్స్, సల్ఫర్ కాంపౌండ్స్. మనకి అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి ఆన్సరు. మనకి ఎన్డీఏ 2026 ఎగ్జామ్కి, అదేవిధంగా సిడిఎస్ 2026 ఎగ్జామ్కి యూపీఎస్సీ వారు ప్రొవిజనల్ కీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 69 క్వశ్చన్కి ఆన్సరు మనకి 69C. అదేవిధంగా 105 ఎన్డీఏ ఎగ్జాము మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. 105 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి లూజ్ సెడిమెంట్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సెడిమెంటరీ రాక్స్ బై ద ప్రాసెస్ ఆఫ్. మనకి ఆన్సర్ వచ్చి లిథిఫికేషన్. ఎన్డీఏ 2026 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. సేమ్ కాన్సెప్ట్ మనకి సిడిఎస్ 2026లో కూడా అడిగారు.
రిగార్డింగ్ ఇగ్నియస్ రాక్ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. మనం ఈ క్వశ్చన్ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ సి ఆన్సరు. మోస్ట్ ఆఫ్ ది మినరల్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ ఆర్ సిలికేట్స్. స్టేట్మెంట్ డి చూడండి. ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ ఆఫన్ అండర్గో లిథిక్ఫేషన్ అన్నారు. లిథిక్ఫేషన్ ఇగ్నియస్ రాక్స్ కాదు, సెడిమెంటరీ రాక్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్లో లిథిక్ఫేషన్. అదే మనకి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి చెప్పుకున్నాం కదా, లూజ్ సెడిమెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు సెడిమెంటరీ రాక్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ లిథిక్ఫేషన్. ఆప్షన్ ఏ ఆన్సరు. ప్రొవిజనల్ కీలో 106 ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ మనకి 67 ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. 67 క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్వార్ట్జైట్ ఈజ్ మెటామార్ఫస్ ఫార్మ్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాక్స్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, శాండ్ స్టోన్. క్వార్ట్జ్ అంటే శాండ్ రిలేటెడ్, క్వార్ట్జైట్ అంటే శాండ్ స్టోను మెటామార్ఫైజ్డ్ అయ్యి క్వార్ట్జైట్ ఫామ్ అవుతుంది. క్వార్ట్జైట్కి పేరెంట్ రాక్ శాండ్ స్టోన్. మనకి మెటామార్ఫ్ రాక్స్ గురించి CDS 2026లో కూడా అడిగారు. మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి NDAలో కానీ CDSలో కానీ సేమ్ కాన్సెప్ట్ మనకి డిఫరెంట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి UPSC వారు అడుగుతున్నారు. రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం. మనకి ఈ క్వశ్చన్లో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ డైనమిక్ మెటామార్ఫిజం అని ఇచ్చారు. డైనమిక్ మెటామార్ఫిజం కాదు, కాంటాక్ట్ మెటామార్ఫిజం. మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం. అప్పుడు మెటామార్ఫిక్ రాక్స్ గురించి ఒకసారి చూసుకోండి అని చెప్పాం. మనకి మెటామార్ఫ్ రాక్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. NDAలో వచ్చింది, CDSలో కూడా వచ్చింది. ఇక్కడ మనకి మెటామార్ఫిక్ రాక్స్, ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ కెన్ చేంజ్ ఇంటూ మెటామార్ఫిక్ రాక్స్ అండర్ గ్రేట్ హీట్ అండ్ ప్రెజర్. ఫర్ ఎగ్జాంపుల్ క్లే చేంజెస్ ఇంటూ స్లేట్ అండ్ లైమ్ స్టోన్ ఇంటూ మార్బుల్ అని ఇచ్చారు. మనకి క్వార్ట్జైట్ శాండ్ స్టోన్ నుంచి ఫార్మ్ అవుతుందని చెప్పి మెన్షన్ చేయలేదు. మన NCERTలో ఉండే కాన్సెప్ట్స్ని ఫౌండేషన్గా యూస్ చేసుకొని ఇంకా డెప్త్గా కాన్సెప్ట్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకి మెటామార్ఫిక్ రాక్లో నాన్ ఫోలియేటెడ్, ఫోలియేటెడ్ రాక్స్ ఉంటాయి. నాన్ ఫోలియేటెడ్ రాక్లో క్వార్ట్జైట్ శాండ్ స్టోన్ నుంచి ఫార్మ్ అవుతుంది. క్వార్ట్జైట్కి పేరెంట్ రాక్ ఏదంటే శాండ్ స్టోన్. అదే మనకి క్వశ్చన్గా అడిగారు. క్వార్ట్జైట్ ఈజ్ మెటామార్ఫైజ్డ్ ఫ్రమ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాక్స్ అంటే ఆప్షన్ సి, శాండ్ స్టోన్. క్వశ్చన్ నెంబర్ 112 ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మౌంట్ ఈబు విచ్ రీసెంట్లీ ఎరప్టెడ్ ఇన్ ఇండోనేషియా ఈజ్ ఏ కాంపోజిట్ వాల్కనో. మనకి ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. NDA 2026 ఎగ్జామ్లో మనకి ఇందాక చూసాం కదా, కాంపోజిట్ వాల్కనోస్ సంబంధించి అసోసియేటెడ్ స్టేట్మెంట్స్ అడిగారు. అదేవిధంగా రీసెంట్గా ఎరప్ట్ అయినటువంటి మౌంట్ ఈబు ఇండోనేషియా ఏ వాల్కనో అంటే కాంపోజిట్ వాల్కనో. మనకి ఆన్సర్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 118 ఆప్షన్ బి ఆన్సర్. మనకి కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతూ ఉంటుంది. మౌంట్ ఈబు స్ట్రాటో వాల్కనో ఆర్ కాంపోజిట్ వాల్కనో. మనం
సేమ్ ఎగ్జామ్లో కాంపోజిట్ వాల్కనోస్ సంబంధించి అసోసియేటెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదేవిధంగా మౌంట్ ఇబు ఇండోనేషియా కాంపోజిట్ వాల్కనో. ఇలా వాల్కనోస్ సంబంధించి మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే రీసెంట్గా మనకి న్యూస్లో కవర్ అవుతుంది. అందుకని ద 2 వాల్కనిక్ ఐలాండ్స్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ ఆర్ నార్కొండం, బ్యారన్. అదేవిధంగా మనం ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం. మ్యాచింగ్ నేమ్ ఆఫ్ వాల్కనో ప్లేస్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. ఇవన్నీ కూడా రీసెంట్గా ఎరప్ట్ అవ్వడం జరిగింది. మౌంట్ మెరాపి ఇండోనేషియా. ఏకి 3 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మనకి వాల్కనో తాల్ వచ్చి ఫిలిప్పీన్స్. బీకి 2 ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. కిలువో వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, హవాయి. మౌంట్ ఎర్బస్ వచ్చి అంటార్క్టికా. మనకి న్యూస్లో కవర్ అవుతూ ఉంటుంది. మౌంట్ మెరాపి ఇండోనేషియా. మనం ఇందాక చూసాం కదా, మౌంట్ ఇబు కూడా ఇండోనేషియానే. తర్వాత తాల్ వాల్కనో ఫిలిప్పైన్స్. హవాయిస్ కిలువై వాల్కనో యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మౌంట్ ఎర్బస్ మనకి అంటార్క్టికా. అదేవిధంగా హెయిలీ గుబ్బి వాల్కనో ఇథియోపియా, అఫార్ రీజన్. మనకి ఇక్కడ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఒకసారి కాన్సెప్ట్ రివైజ్ చేసుకోండి. హెయిలీ గుబ్బి వాల్కనో ఇథియోపియా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.